అయ్యో చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ అంటారు అందరూ, ఏమో భయ్ ఎవడెవడో చూస్తారో మన వీడియోలు తెలియదు కానీ చూసినట్టు మనసులో ఫీలింగ్ రావచ్చు. వీడికే సప్లీలు ఉన్నాయి, వీడి కొత్త కింద మళ్ళీ మోటివేషన్ ఇవ్వడం అవసరమా అని. ఇద్దాం బాయ్. ఫస్ట్ ఇయర్ మనకి, నేను 10th ఫెయిల్ అయినా, ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినా, సెకండ్ ఇయర్లో ఇప్పుడు 4 బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో ఒకటి, సెకండ్ ఇయర్ 3. అలా అని చెప్పి నేనేమైనా సూసైడ్ చేసుకో బతకట్లేదు. ఎలాగైనా బతకచ్చు అనుకుంటే ఆ మాత్రానికే సూసైడ్లు చేసుకోవడం ఒకడైతే ఈ మధ్యన రీసెంట్గా రిజల్ట్ వచ్చి వారం ముందంట సంథింగ్ తెలుసు కానీ వాడు సూసైడ్ చేసుకున్నాడంట. దేనికి? ఎగ్జామ్ ఫెయిల్ అవుతానేమో అని భయం ఉంటుంది. రిజల్ట్ అన్నాక భయం ఉంటుంది. అలా అని చెప్పి చచ్చిపోవడం ఒకటే కాదు ఆప్షన్. బతకాలి, మన కోసం మనం బతకాలి. గమనించండి. వచ్చి దెంగకండి ఇప్పుడు కామెంట్స్లో, అది ఎక్కువ అయిపోతుంది మరి.